ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. జమ్ము పెట్టి తీసుకుని ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచెను. స్తోత్రం దేవస్థానతురా. ఈరోజు యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారు గమనించాలి. జమ్ము పెట్టి తీసుకొని ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియులారా, మోసే తల్లిదండ్రులు ఏం చేశారంటే, మోసే పుట్టినప్పుడు పుట్టకూడని పరిస్థితిలో పుట్టాడు. మరి ఆ టైంలో మగవాళ్ళకి అసలే డేంజర్, కానీ ఆ విధంగానే పుట్టాడు ఆయన. అటువంటి పరిస్థితిలో అమ్రాము యాకోబు అంటే మోసే తల్లిదండ్రులు వారు చేయగలిగింది వారు చేశారు. వారు దాయగలిగినంత కాలం దాచారు. 3 నెలలు దాచారు. తాము దాచవలసినంతగా మోసేని దాచిన తర్వాత ఏం చేశారంటే, ఇంకా మా వల్ల కాదు, ఇంకా మేము చేయలేము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అమరాం దంపతులు ఇంకా వాళ్ళ కాని పరిస్థితులు వాళ్ళకు వచ్చినప్పుడు యొకెబెదు తను ఎంతగానో ప్రేమించిన తన ప్రియ కుమారుని నదిలో వదులుకోవడానికి మరి సమయం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఏదో చాలా ఇష్టపడుతున్నావు, ఏదో నీ కావాలనుకుంటూ ఉన్నావు, కానీ దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పర్మనెంట్గా కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే వదులుకోవాల్సిన సమయం వచ్చిందో, ఆ సుందరుడైనటువంటి, ఆ అందమైనటువంటి చక్కటి ఆ చిన్న పిల్లవాడిని ఏం చేసిందండి తల్లి, చక్కగా భద్రంగా ఒక పెట్టెలో ఉంచి నది ఒడ్డును వదిలిపెట్టింది. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నిన్నెంతో ప్రేమించాడు, అది నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు నాకే కష్టాలు, ఎందుకు దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, ఎందుకు దేవుడు నాకు దూరం అయిపోడు అని నువ్వు అనుకుంటున్నావేమో. మా ఇంట్లోనే ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, మా ఇంట్లోనే ఎందుకు ఇలాంటి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మరి దేవుడు తోడుకుంటే ఎందుకు నాకు ఈ అనారోగ్యం, ఎందుకు ఈ కష్టాల్లో మరి నేను ఇంకా ఇలానే ఎందుకుంటున్నాను అని కృంగిపోతున్నావేమో. దేవుడు నీ కోసం ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యేసయ్య నిన్ను కష్టాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, నిన్ను విడవజాలడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నానని యేసయ్య చెప్తున్నాడు. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. మోసేని తల్లి మర్చిపోలేదు, మోసేని తల్లి వదులుచుకోవట్లేదు. అక్కడ ఏం చేస్తుంది తెలుసా, మరి పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. తల్లి దగ్గర ఉంటే ప్రమాదం కాబట్టి దూరంగా పెడుతుంది, సేఫ్గా పెడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతున్నది, ఆయన ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాడు యేసయ్య. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులారు గమనించాలి. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్ను విడువడు. నువ్వు వేసిన ఎరుగక ముందే నీ కోసం నిన్ను ప్రేమించి నీ పాప శిక్షణ అంతటి నుంచి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి తన యొక్క ప్రాణాన్ని సిలువలో అప్పగించేంతగా నిన్ను ప్రేమించాడు. అలాంటి దేవుడు నిన్ను ఎలా కష్టాలు వదిలేస్తాడో, ఏ ఆధారం లేకుండా, ఏ సహాయం లేకుండా నేను నిస్సహాయ స్థితిలో ఎలా వదిలేస్తాడు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నావేమో, సైతానుడు నీకు అటువంటి ఆలోచన ఇచ్చాడేమో. దేవుడు నిన్ను వదిలేస్తాడు, నిన్ను పట్టించుకోవట్లేదు. ఇటువంటి అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, ఒంటరితనంలో, కృంగుదలలో యేసయ్య నిన్ను చూడలేదని చెప్పి సైతానుడు నిన్ను మోసగిస్తున్నాడేమో. నీవు అసలు దేవుడు తెలుసుకోకముందే యేసయ్య నీ కొరకు ప్రాణం ఇచ్చేశాడు. ఆయన ప్రేమ వెలకట్టలేంది. హల్లెలూయా. మరి పసిపిల్లవాడనేటువంటి మోసేకు తన తల్లి నదిలో వదిలిపెట్టేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుంటే బహుశా మరి ఇలా అనుకునేవాడు కాదేమో. నా తల్లి నన్ను, మరి నా కన్న తల్లి ఇలా ఎందుకు, ఏ ఆధారం లేకుండా నీటిలో వదిలేస్తుంది ఏంటి అని ఒకవేళ అతనికి ఆలోచించే ఏమంటారు జ్ఞానంగా ఉన్నట్లయితే, ఏంటి మా అమ్మ ఇలా చేస్తుంది, నన్ను ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఏంటి, చక్కగా చూసింది 3 నెలల్లోనూ, తర్వాత ఎందుకు నన్ను నదిలో పడేస్తుంది, ఇలా పెట్టిలో పెడేస్తుంది, ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టేస్తుంది అని ఆలోచన చేసేవాడు. ఈరోజు నువ్వు కూడా మరి అలాగ ఆలోచన చేస్తూ ఉన్నావు. ఏంటి దేవుడు నన్ను ఇలా విడిచిపెట్టేశాడు, ఇంత గాఢాంధకారంలో, ఇంత బలహీనతలో, ఇంత బంధకాల్లో, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఇటువంటి నిందల్లో యేసయ్య నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టేశాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియులారా గమనించాలి. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి
మీరు కూడా మరి ఇటువంటి ఆలోచనలతో ఉన్నారేమో. యొకోబేదు అనగా మోసే గారి తల్లి తన కుమారుని ఏ ప్రమాదం కూడా ఏమీ చేయలేదు అని చెప్పి తన కుమారుడికి రక్షణగా ఏర్పరిచినటువంటి ఆ కీలు పూసినటువంటి జమ్ముపెట్లో ఆ పిల్లవాడు నీటిలో మునిగిపోకుండా కాపాడుతుందని చెప్పి ఒడ్డుని వదిలించడం వల్ల ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోలేదన్నమాట. ఆవిడ ఏం చేసింది, ఒడ్డున లోపలికి విడిచిపెట్టలేదు, ఒడ్డుని విడిచిపెట్టింది, కీలు పూసింది. ఒకవేళ వాటి మీద నీటి పడ్డా పొరపాటు నీళ్ళు చుక్క కూడా లోపలికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా రిస్క్లోకి పంపుతుంది, కానీ సేఫ్టీ కలిగి పంపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. ఈ రోజున ఈ విధంగానే నిన్ను ప్రేమించేటువంటి నీ దేవుడు ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క అపాయంలో నుంచి రక్షించడానికి, నీవు కలిగి ఉన్నటువంటి నీ యొక్క అనారోగ్యం నుంచి విడిపించడానికి, నీ పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తడానికి ఎప్పుడో నిన్ను ఆయన తన రక్తం అనే కీలుతో కప్పేశాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ అనేటువంటి పెట్టెలో నిన్ను పెట్టుంచాడు. సేఫ్లో ఉన్నావు. గమనించాలి, ఆ మోసే గారి పెట్టి కీలు ఎలాగైతే పోయబడిందో ఈ రోజున మనందరి జీవితాలకి యేసు రక్తము ప్రొటెక్షన్ చేస్తూ ఉంది. యేసు రక్తము కాపుదలగా ఉంది, ఏది మనకి ఎంత మాత్రం హాని చేయకుండా. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, ఇక నా పని అయిపోయింది, ఇంక ఇదే నా చివరి ప్రయాణం అనుకుంటున్నావా? కానీ నీకు తెలుసా, ఇదే నిజానికి నీ ప్రయాణానికి ఆరంభం. అంతం అనుకుంటున్నావేమో, అదే ఆరంభం. హల్లెలూయా. మోసే ప్రమాదంలోకి అడుగు పెడతలేదు. మోసే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు సేఫ్ ప్లేస్లోకి అడుగు పెడతా ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మరి యేసయ్యకు నీవంటే ఎంత ప్రేమ. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు అనుకుంటున్నావేమో, నిన్ను విడిచి వెళ్ళలేకపోయాడు. నీవు వెళ్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు, నీ యొక్క అనారోగ్య సమస్య నిజానికి చాలా ప్రమాదకరమైనది అయి ఉండొచ్చు, కానీ నీ ప్రమాదకరమైనటువంటి ఏ ప్రమాదకరమైనా సరే నిన్ను ఏ ప్రమాదము, ఏ రోగము, ఏ సమస్య నిన్ను తాకలేదు. నిన్ను ఏ ప్రమాదం అయితే ముంచేయాలని చూస్తుందో, నిన్ను ఏ ప్రమాదం అయితే ముంచేయాలని వస్తుందో, అది దేవుని ప్రేమ ముందు, యేసు రక్తం ముందు నిన్నేమీ చేయలేదు. ఎందుకంటే నీకు ముందుగా నీ దేవుడు నీకున్నాడు, నీకు నడుస్తున్నాడు. ధైర్యంగా ఉండు. మరి ఎలాంటి ప్రమాదము నిన్ను తాకకూడదని దేవుడు తన యొక్క ప్రేమతో, ఆ యొక్క ప్రేమలో నిన్ను దాచి తన రక్తంతో నిన్ను కప్పు ఉంచాడని గ్రహించు. నీవు ఉన్నటువంటి పరిస్థితిని చూసి భయపడొద్దు. హల్లెలూయా. నీ కొరకు దేవుడు దాచించినటువంటి రక్షణ గురించి తెలుసుకుని ఆనందించాలి. దేవా, మరి నా కొరకు నువ్వు దాచించిన మేలు గొప్పది, నా కొరకు నువ్వు చేసిన కార్యాలు గొప్పవి. నన్ను విడువని దేవుడు, నన్ను మరువని దేవుడు, నాతో ఉన్నావు. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టేసావు అనుకున్నాను దేవా, నా కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలు వేసావా, నా కొరకు రక్తాన్ని ప్రొటెక్షన్గా ఇచ్చావా అని చెప్పి దేవుని మహింపరచాలి. దేవుని మనసును గ్రహించి దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ రోజున ఒకవేళ నీ ఒంటరిగా ఉన్నావేమో, రోగంలో, సమస్యలో, అప్పుల్లో, బాధల్లో ఉండి యేసే నన్ను విడిచిపెట్టేశాడేంటి, ఎంత ప్రార్థించినా నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనేటువంటి అనుమానంలో దేవుణ్ణి అనుమానించవేమో, ఈ రోజు నుంచి చెప్పు, యేసయ్యా నన్ను విడవలేదు, నాతో ఉన్నందుకు నీకు వందనాలు అని చెప్పి నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి. యేసయ్యా, నేనంటే ఎంత ప్రేమ యేసే నీకు. ఒకవేళ ఈ లోకంలో అందరూ మంచివారే ఉండి నేనొక్కడనే పాపినై ఉన్నా సరే, నీవు నా ఒక్కడి కోసం ఈ భూలోకానికి వచ్చి ఆ శిలువ మరణం పొందేనంతగా శ్రమపడి ఉండేవాడు. ఎందుకని దేవా, నేనంటే అంత ప్రేమ నీకు, అంత ప్రేమను చూపించావు. నా రక్షణ కోసం నీవు చేసినటువంటి ఆ యొక్క త్యాగము, నీ బలియాగం ఎంతో విలువైంది. కేవలం నీ ప్రేమే నన్ను కాపాడింది, దాచి ఉంచింది. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల్లో నేను చిక్కుకున్నప్పుడు నీ ప్రేమే నన్ను రక్షించింది. ఇంతగా నన్ను ప్రేమించలకు నేను ఏపాటి వ్యక్తిని యేసయ్యా, నేను ఎలాంటి వ్యక్తినో తెలిసి కూడా నీవు నన్ను కరుణించావయ్యా. ఏమి ఇవ్వగలను యేసయ్యా నీ విలువైనటువంటి ప్రేమకు? అలాంటి ప్రేమమయుడైనటువంటి నీ గురించి లోకమంతా తెలియజేయబడటానికి నన్ను ఏమి చేయమంటావో ఆ పనిని నా ద్వారా నీవే చేయించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ కృపను కోరుకుంటున్నాను ప్రభువా. నాకు అనుగ్రహించినందుకు వందనాలు, నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నన్ను స్థిరపరుస్తున్నందుకు వందనాలు. నా జీవితంలో నువ్వు చేస్తున్న అద్భుతమైన కార్యాలు బట్టి నన్ను ఈ రోజు నుంచి బహుబలంగా నీ సన్నిధిలో విస్తరింపజేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించినామే పొందుకొని తండ్రి. ఆమేన్.